వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ దాసరి బాలయ్య పిలుపు. ఎన్నికల్లో గెలుపులో గృహ సారథుల భాగస్వామ్యం ఎంతో అవసరం. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు. పాలు కల్తీ చేశారో ఖబర్దార్. సూర్యాపేట జిల్లా ఆహార భద్రతా తనిఖీ అధికారి హెచ్చరిక. సమాజం మార్పు కోసం విప్లవ పోరాటంలో యువత ముందుండాలి. పిఎల్వై సిపిఐఎంఎల్ ప్రజాపంద పెద్దపల్లి జిల్లా నాయకుల పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత ఆదరణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ దాసరి బాలయ్య అన్నారు. వియత్నాంలో వాణిజ్యం పెట్టుబడి అవకాశాలపై నగరంలోని రెడ్ హిల్స్ FTCCI రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారత్ G20కి చేరుగా ఉన్నందున సాధ్యమైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. 11 మంది సభ్యుల వియత్నాం ప్రతినిధి బృందం IT/BT వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, హెల్త్ కేర్ అండ్ ఇతర రంగాలలో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. సమావేశంలో FTCCI CEO ఖ్యాతి నరవాణే, అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు సురేష్ సింగాల్ తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపులో గృహ సారథుల భాగస్వామ్యం ఎంతో అవసరమని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రతిపక్షాల విషపూరిత ప్రచారాన్ని వాలంటీర్లు, గృహ సారథులు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. గుడివాడ K కన్వెన్షన్ ప్రాంగణంలో రూరల్ మండల వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు గృహ సారథుల అవగాహన సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గృహ సారథులకు పార్టీ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు SMR పెద్దబాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ గొల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి మీరు కూడా బాగా కృషి చేసి రాబోయే రోజుల్లో ఈ నాని గారు ఎమ్మెల్యే కానీ మన జగనన్న మంత్రి ఈ మొదటి తారీఖున మనం ప్రతి నెల వాలంటీర్లు మరి పెన్షన్లు పంచుతారు. ఉదయమే మరి పెన్షన్లన్నీ పంచుతున్నారు. చంద్రబాబు లేకపోతే లోకేష్ లేకపోతే ఇంకోడని కాదు, మనకి అధికారం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలను మనం చేయటం. రెండు, నేను శాసనసభ్యుడిగా మంచినీటి సమస్యలో, రోడ్డు సమస్యలు, ఇళ్ల సమస్యలో నా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారికి చెప్పి ఉన్నటువంటి డబ్బులు ఎక్కువ భాగం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం, ఇది మన డ్యూటీ. ఈ డ్యూటీ మనం చేస్తాం. ఫైనల్గా మనం గెలవాలి, ఓడాలన్నప్పుడు గెలిపించడానికి మీరందరూ కూడా ప్రతినిత్యం అది దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ను దృష్టిలో పెట్టుకుని మన పని మనం చేద్దాం.
ఇక్కడ ఉన్నటువంటి 2 లక్షల మంది 10,000 మంది బాగుండాలని మనం కోరుకుందాం. మనం బాగుండాలని వాళ్ళు కోరుకుంటే మనం గెలిపిస్తారు, లేదంటే ఓడిస్తారు. వీడు చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చి గుడివాడలో నువ్వు ఓడించు గెలిపించు అంటే ఇక్కడ గెలిపించేవాడు ఓడించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆడే మంగళగిరిలో గెలవలేనటువంటి సొంటాడు. మంగళగిరిలో వాడి తాత ముఖ్యమంత్రి, వాళ్ళ తాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. తాత అంటే ఖర్జూర నాయుడు గారు, అమ్మ నాన్న. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, బాబు ముఖ్యమంత్రి, ఈడు మాజీ మంత్రి. కాబట్టి ఎవడు ఎంత గొప్పవాడే, మొన్న కూడా నాకు లాస్ట్ మార్కులు వచ్చినాయి తిరగట్లేదని చెప్పి. కాబట్టి నాలాగా కాకుండా మీరు కొంచెం యాక్టివ్గా ఒక పుస్తకం పెట్టుకోండి, మనకు తెలిసిపోద్ది. మీరు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాలంటీర్లకే దాదాపు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది ఎవరెవరికి ఓటు వేస్తారో ఎవరెవరికి ఓటు వేయరు అన్నది. కాబట్టి మీకు ఉన్నటువంటి 50 ఏళ్ళలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనకు వేస్తారు. ఈ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు అటు ఇటు అని. ఈ 10 మంది మనం ఏం చేసినా బంగారం ఇచ్చినా ఇక లేకపోతే వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళు వేయరు. వాళ్ళు చంద్రబాబు పిచ్చిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ పిచ్చిలో ఉన్నారు. మనకు మీకు అర్థమైపోతాయి. ఆ బుక్ పెట్టుకుని రాసేయండి. రాసుకుని కొంచెం గజిబిజిగా అటు ఇటు ఊగేవాళ్ళు ఎవరైనా ఉంటే 5 కుటుంబాలు నాకో శశన్నకో లేదా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికో సత్యనారాయణ గారికో చెప్తే నెమ్మదిగా వెళ్ళి, బాబు మాకేంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన ఉంటే ఈ రకంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ పోతే మన పిల్లలకు వచ్చేటువంటి విద్య పోతుందని చెప్పి మనం చెప్పుకుంటాకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి మీరందరూ కూడా గృహసారథులు, జగన్మోహన్ రెడ్డి గారికి రథసారథులై ఆయన విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఆహార భద్రతా తనిఖీ అధికారి కళ్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు. జిల్లాలోని కోదాడ పట్టణంలో పాల సెంటర్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. విఎన్ఆర్, లలిత, హెరిటేజ్ లాంటి పాల కేంద్రాలలో పాల నమూనాలను సేకరించి అప్పటికప్పుడు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించారు. పాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక నమూనాలను తీసుకొని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్కి పంపారు. అనంతరం జిల్లా ఆహార భద్రతా తనిఖీ అధికారి మాట్లాడుతూ పాలను కల్తీ చేసి అమ్మడం చట్ట విరుద్ధమని తెలిపారు. వారి వెంట స్పెషల్ డ్రైవ్ ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, రతన్ రావు, విజయ్ కుమార్, వినయ్ కుమార్, మల్లికార్జున్, ఖాజా, లతీఫ్ తదితరులు ఉన్నారు. అందులో భాస్కర్ ఫోటో పెట్టలే అంటున్నా. చెప్పు 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 భాస్కర్ ఒకటి పెట్టమను. సరే ఓకే, అది డాడీ ప్రత్యేకంగా డ్రైవ్ ఏర్పాటు చేశాము. పాల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పాలు రీప్యాకింగ్ కానీ పాలు అమ్మే కేంద్రాలలో ఆ పాల నాణ్యతని మేము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కోదాడ మరియు హుజూర్నగర్, గరడేపల్లి ఇలా ఎక్కడైతే ఉన్నాయో మనకి విఎన్ఆర్ డైరీ కానీ, హెరిటేజ్ కానీ, లేకపోతే లలిత కానీ, ఇంకా ఎక్కడైతే ఈ డైరీలు ఉన్నాయో ఈ డైరీల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే పాల స్టోరేజ్ కేంద్రాల వద్దకు వెళ్ళి మనం పాల నాణ్యతను ఈ ప్రత్యేక వీల్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే ఒక వాహనం ద్వారా మేము చెక్ చేస్తున్నాము. ఈ వాహనంలో అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ బేస్ చేసుకొని మేము పాల శాంపుల్స్ని తీసుకొని ఈ శాంపుల్స్ని మళ్ళీ మనము హైదరాబాద్లో నాచారంకి స్పెషల్ ల్యాబ్కి పంపిస్తాము. ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ లోపల ఏమైనా గుర్తించారు సార్ ఇప్పటివరకు? అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుందండి. మొత్తం రిపోర్ట్స్ వచ్చేయడానికి మనకి ఒక 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ఈ రిపోర్ట్స్ గురించి మేము వివరంగా చెప్తాము. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పాల ఉత్పత్తిదారులు కానీ పాల కేంద్రాల వాళ్ళకి కానీ
ఒక సామాన్యుడి దగ్గర నుంచి పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ పాల వాడకం సాధారణంగా ఉంటుంది కాబట్టి ఇలా సాధారణంగా రోజు వాడే ఈ పాలలో కల్తీ అనేది ఎవరు చేసినా సరే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తాం. సమాజ మార్పు కోసం విప్లవ పోరాటంలో యువత ముందుండాలని పిఎల్వై పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల రమేష్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కన్వీనర్ గుజ్జిల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకుడు గుమ్మడి వెంకన్న పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం పంప్ హౌస్ వద్ద ఉన్న కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న స్మారక స్తూపం వద్ద 31వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ పోచన్నను హత్య చేయడం ద్వారా ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలని కలగలుగన్న శక్తులకు నేడు ప్రజా ఉద్యమాలే సమాధానంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, అడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల పోరాటాలు కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న అమరవీరులకు సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ ప్రజాపంద అమరవీరులు BYL జిందాబాద్ BYL జిందాబాద్ BYL జిందాబాద్ అమరవీరుల ఆశయాలను ఆశయాల బాట బోధమా జబకు జమాయర జెండా ఆశయాల బాట బోధమా జబకు జమాయర జెండా జబకు జమాయర జెండా ఎత్తుకుందాం పోరు జెండా అమరులను తలుచుకుందామా జబకు జమాయర జెండా లచ్చన్న బోధమా జబకు జమాయర జెండా లచ్చన్న మెడల వేద్దామా జమకు జమాయర జెండా పోచన్న మెడల బోధమా జమకు జమాయర జెండా పోచన్న నీడల బోధమా జమకు జమాయర జెండా జమకు జమాయర జెండా ఎత్తుకుందాం పోరు జెండా అమరులను తలుచుకుందామా జమకు జమాయర జెండా ఆశయాల బాట నడదమా జమకు జమాయర జెండా ఆశయాల బాట నడదమా జమకు జమాయర అమరవీరులకు జోహార్ పోషణ సత్యన్న భూమన్నలకు జోహార్ భూమన్న సత్యన్న పోషణలకు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అమరవీరుల ఆశయాలను పోషణను సూచి ఓర్వలెక్క సిద్ధాంతం మీద అవగాహన లేని అసలు అవగాహన రహితంగా ఉన్న గుండాలు ఒక ప్రాణాన్ని తీయడం అనేది ఈ సమాజానికి విప్లవోద్యమానికి ఎంతో లోటు అనేది ఈ సందర్భంగా మనం తెలియజేయవలసింది అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రభుత్వాలు 75 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న గ్రామంలో ప్రజల జీవితాలు ఏమి మారాయో చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఈ అమరులు తమ ప్రాణాలు అర్పిస్తూ ఏం కోరుకున్నారో ఈ ప్రజానికానికి చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడగట్టి ఈ ప్రజాపంద పోరాటాలు అప్పుడు ప్రజాపంద పోరాటాలను కొనసాగిన పోషణకు నివాళులు ఘనంగా మన పీవాయలు ప్రజాపంద ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది. తన ఆశయాలు కొనసాగించడం కోసం మనం అందరం కూడా మొక్కబోని ధైర్యంతో మనం ఉన్న సమయాన్ని కేటాయించి ఉద్యమాన్ని విస్తృతం చేద్దామని, స్వార్థ పరులకు మన పోరాటము మన ఉద్యమాలే జవాబు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున విప్లవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. పోషణ కామ్రేడ్ అధ్యక్ష, ఇంత తక్కువ టైంలో కూడా నిన్న నుంచి కూడా అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం అతివాద అరాచక గూండాలచే హత్యగావించబడినటువంటి కత్తెరమల్ల పోషన్న, అదేవిధంగా దండపల్లి దగ్గర రాజగూడ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని 2వ మల్టీజోన్ ఐజీ షహనవాజ్ కాసిం కోరారు. మల్టీజోన్ పరిధిలో గల జిల్లాలు, కమిషనర్లు, అధికారులతో రహదారి ప్రమాదాల నివారణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్ను 1-2 సార్లు పరిశీలించి తనిఖీ చేసి ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు సైన్ బోర్డ్, లైటింగ్, పోదలు తొలగించడం, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. We have approached the GMR also. They said that they will going up, they will be taking up the construction of the flyover in near future.
We also proposed for underturrets, which they said they will be taking up in the next plannings, next year planning. So likewise, we have been going ahead. So we ensure that maximum number of accidents will be reduced in the next years. Thank you. Till the time they do not come out with concrete solutions like permanent solutions, we said that service mode and this overbridge. Till that time we have to regulate. Yes, that some form of regulation is here. గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే కళ్ళు బయర్లు కమ్మే నిజం వెలుగులోకి వచ్చింది. పరీక్షల కోసం ఎక్స్రే తీపించగా మహిళ కడుపులో కత్తెరను డాక్టర్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 6 ఏళ్ల క్రితం మంచిర్యాలకు చెందిన ఒక మహిళ ప్రసవ వేదంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆపరేషన్ చేసిన వైద్యురాలు నిర్లక్ష్యంగా కడుపులోని కత్తెరను మర్చిపోయి కుట్లు వేసింది. గత కొంతకాలంగా ఆ మహిళ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించి వైద్య పరీక్షలు చేయించడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గోదావరిఖనిలో ఆపరేషన్ చేసిన వైద్యురాలిని నిలదీగా తన తప్పేమీ లేదంటూ బొకాయించడంతో వారు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక డాక్టర్లు ఇరుపక్షాల మధ్య సంధి కుదిర్చి ఆపరేషన్కు అయ్యే ఖర్చులతో పాటు కొంత నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పుట్యాల గ్రామ R&R కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా ప్రారంభమైంది. కలశ ఊరేగింపు, ఆలయ ప్రదర్శన చేసి కలశ స్థాపన చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రారంభ రోజున ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం వేదపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకుడు వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి సంకల్పంతో అపర్ణ సమేత విశ్వేశ్వర ఆలయం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయం దేవత విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా దీక్ష చేసిన దంపతులందరికీ గణపతి పూజ, పుణ్యహవచన, రక్షకాంక ధారణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సూర్యనారాయణ వరద గోవింద. తదుపరి కార్యక్రమాన్ని అంతటిని కూడా ఏ విఘ్నాలు, చాలా పెద్ద కార్యక్రమం చూస్తున్నాం మనం. 1 రోజు 2 రోజులు చేసేది కాదు, 6 రోజుల పాటు మనం ఇంత పెద్ద
కలశారాధన, గంధం, ఈ ద్రవ్యాలన్నీ కూడా ఈ ప్లేట్ లో ఇచ్చారు. ఒకసారి అన్ని ఉన్నాయో చూసుకోండి. అక్షంతలు, పువ్వులు, కుంకుమ, స్వామివారి నైవేద్యానికి అరటిపండ్లు, అలాగే గుడగండం, బెల్లం ముక్క అన్ని సిద్ధంగా ఉన్నాయి. తమలపాకులు అన్ని ఉన్నాయి కదా. తమలపాకులు ఖాళీ ప్లేట్ లో పెట్టుకోండి, బియ్యం పల్లెలో కాకుండా మేము చెప్తాం. అప్పుడు గణపతి దగ్గర పెడితే బియ్యం పల్లెలో కేవలం గణపతిని పెట్టుకోండి, తమలపాకులో వేసుకుని ఇంకేమీ పెట్టద్దు. తమలపాకులో గంధం వేసి ఇచ్చారా మీ అందరికి? అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కార్యక్రమం ప్రారంభమవుతోంది. మనందరికీ కూడా కనిపించేటువంటి దైవం సూర్యనారాయణ స్వామి వారు. సూర్య ఏవ జ్యోతి అంటుంది కాదు. ఎవరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. కార్యక్రమం బ్రహ్మవారి కోసం చదివేటటువంటి మంత్రాలు మాత్రమే మనం వినిపించాలి. ఇంకెవరో కూడా మిగతా ఇతరత్ర మాటలు మాట్లాడకూడదు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సూర్యనారాయణ స్వామి వారి నమస్కారం అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు పైకెత్తి సూర్యనారాయణ స్వామి వారు దండం పెట్టుకుంటూ సూర్యక్రమాన్నంతా కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు కూడా మన గ్రామంలో మన యొక్క గ్రామ పెద్దలందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజుల్లోనూ కూడా ప్రతిష్ఠించేటటువంటి దేవతామూర్తులకి జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, వస్త్రాధివాసం, పంచశయ్యాధివాసాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి దర్శించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలందరి చేత కూడా అన్నదాన భోజన వసతి ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ 5 రోజులు కూడా జరిగే ప్రతిష్టాపన కార్యక్రమంలో మన గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ భక్తులందరూ కూడా పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి అయినటువంటి పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని మంగళ వాయిద్యాలతోటి, వేద మంత్రాలతోటి కలశ ఊరేగింపుగా గ్రామ ఆలయ ప్రదక్షిణంతా కూడా చేసుకుని కలశ స్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా దీక్షా దంపతులందరికీ కూడా గణపతి పూజా కార్యక్రమం, పుణ్యాహవాచన, అలాగే దీక్షాధారణ, రక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేసుకుని యాగశాలలో చతుషష్ఠి యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతో భద్రమండప దేవతా ఆరాధన కార్యక్రమాన్నంతా కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు కూడా మన గ్రామంలో మన యొక్క గ్రామ పెద్దలందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజుల్లోనూ కూడా ప్రతిష్ఠించేటటువంటి దేవతామూర్తులకి జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, వస్త్రాధివాసం, పంచశయ్యాధివాసాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి దర్శించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలందరి చేత కూడా అన్నదాన భోజన వసతి ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ 5 రోజులు కూడా జరిగే ప్రతిష్టాపన కార్యక్రమంలో మన గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ భక్తులందరూ కూడా పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాలలో న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఒక ఛానల్ రిపోర్టర్, కెమెరామెన్ వాహనంపై బీఆర్ఎస్ మూకలు దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేశం అన్నారు. ఇది పిరికి పందుల చర్య అని, జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేసి దాడులు చేస్తే ఊరుకొనేది లేదన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రామగుండం సిపి రెమా రాజేశ్వర్ని జిల్లా శాఖ పక్షాన కోరుతున్నామని అన్నారు. నిన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం మన సుద్దాల గ్రామంలో బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి కార్నర్ మీటింగ్ సమావేశానికి వార్తా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి V6 స్టాఫ్ రిపోర్టరు, అలాగే V6 కెమెరామెన్ మీద బీఆర్ఎస్ అల్లరి ముఖలు దాడి చేయాలని మేము పిరికిపందల చర్యగా భావిస్తున్నాం. రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాలం చెల్లి జర్నలిస్టుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అక్కడక్కడ
అనేప్పుడు ఐజేయు పక్షాన మేము కట్టించుకుంటూ ఉంటున్నాం. ఇప్పటికైనా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకోసారి ఎటువంటి చర్యలకు పూనుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రామగుండం సిపి రేమా రాజేశ్వరి గారిని కూడా కలిసి మా జిల్లా పక్షాన వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికైనా ఈ ధర్నా అరికట్టకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనుక విలువ కల్పిస్తామని చెప్పి పెద్దపల్లి ఐజేయు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కల్లుగీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ నిధి ద్వారా విడుదల చేసిన 15,000 రూపాయల చెక్కును పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన మేర్గు లక్ష్మీపతికి జడ్పీటీసీ ఆముల నారాయణ అందజేశారు. లక్ష్మీపతి కల్లుగీత కార్మికునిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల చెట్టుపై నుండి పడి గాయాల పాలయ్యాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేర్గు భాగ్యమ్మ, సర్వాయి పాపన్న, గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు మూలా మల్లేష్, గౌడ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు కోల లక్ష్మణ్, పెద్దంపేట్ గౌడ సంఘం అధ్యక్షుడు మేర్గు రమేష్, ఉపాధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుపోయిన వాళ్ళే మన బీసీ కార్పొరేషన్ నుంచి రమేష్ సార్ గారు తీసుకొచ్చి శాంక్షన్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన అంతర్గా మండలం లోపల కానీ పెద్దంపేట గ్రామం లోపల కానీ గీత కార్మికులకు ఏ కష్టం వచ్చినా కానీ ఏ ప్రమాదశాత్ ఏ జరిగినా కానీ మన సర్వే పాపన సంఘం వారికి నేను అండగా ఉండి గౌడ కులవృత్తి వాళ్ళకు నేను అండగా ఉండి ఏదైనా ముందుండి నేను వీరికి సహాయ సహకారాలు అందిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 15,000 రూపాయలు మేరు లక్ష్మీపతి గౌడ్ గారికి అందజేయడం జరిగింది. అలాగే మొన్న చనిపోయిన రంగుల అజయ్ కూడా 20,000 రూపాయలు మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టి బీసీ కార్పొరేషన్ ద్వారా వారు కూడా చనిపోయిన రంగుల అజయ్ గౌడ్ కూడా మేము త్వరలో 25,000 రూపాయలు మన సంఘం తరఫున కానీ మన బీసీ కార్పొరేషన్ తరఫున కానీ మన పెద్ద గౌండ్లు వీళ్ళందరూ కూడా తరఫున మేము మళ్ళీ కూడా వచ్చే వారం 10 రోజుల్లో కూడా మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌడ వృత్తి పనిచేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా పనిచేసుకొని ప్రమాదశాత్తు ఏమైనా ప్రమాదం జరిగినా కానీ జేపీటీస్కి నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు మూల మల్లేశం, సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని. ఈరోజు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గీతా కార్మికుల కొరకు ఎన్నో సహకారాలు అందించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు నాడు అంతర్గాం జిల్లా అంతర్గాం మండల్ పెద్దంపేట గ్రామానికి చెందిన మేరు లక్ష్మీపతికి ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుంచి పడ్డందుకు 15,000 రూపాయల చెక్కు అందించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎవరైనా తాడి చెట్టు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డా చనిపోయినా పడ్డ వ్యక్తికి ప్రమాదవశాత్తు ఎవరు గాయాలు జరిగినట్లయితే మెడికల్ ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు, చనిపోయిన వారికి 25,000 రూపాయలు ఇస్తుంది. ఈ రకంగా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కాబట్టి దీన్ని మేము ఎప్పటికైనా మా గౌన్లు మర్చిపోకుండా ఉంటాం. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో భాగంగా బరాత్లో డాన్స్ చేస్తూ యువకుడు ఒకరు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం బైన్సా మండలం కామోలో జరిగింది. పార్టీలో వివాహ వేడుకలకు సంబంధించి విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం అనే యువకుడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని శివుని గ్రామానికి తరలించినట్టు తెలిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ దాసరి బాలయ్య పిలుపు. ఎన్నికల్లో గెలుపులో గృహ సారథుల భాగస్వామ్యం ఎంతో అవసరం. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు. పాలు కల్తీ చేశారో ఖబర్దార్. సూర్యాపేట జిల్లా ఆహార భద్రతా తనిఖీ అధికారి హెచ్చరిక. సమాజం మార్పు కోసం విప్లవ పోరాటంలో యువత ముందుండాలి. పిఎల్వై సిపిఐఎంఎల్ ప్రజాపంద పెద్దపల్లి జిల్లా నాయకుల పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.